ఇప్పటిదాకా ఎన్నో రీమిక్స్లు చూసుంటారు వినుంటారు కదా మీరు. ఇప్పుడు నేను మీకు మన నేషనల్ యాంథమ్ జనగణ మన రీమిక్స్ ఇనుండ్రి. ఇహ పర గురు వినాయక నోరే మర్హబ భాగ్య సదాత കൊരുളായ സലാത്ത് സലാമുകളാലേ കൽബകമുള്ളിൽ നിത്യ തിരുനബി ഭൂലോകത്തിൻ നേതാവായിട്ടുള്ളൊരു നിധിയെ ഇഹ പര സുന്ദരമണിയെ സുന്ദര്യാമിന പൂവേ ത്വാഹ ജയമണി ത്വാഹ ഇഹ പര ഗുരു നബി നായക നോരെ മർഹബ ഭാഗ്യ സലാത്ത നബിയേ 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 నబి 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 నబియే. ఆ ట్యూన్ ఇంటనేమో జనగణ మనలాగా వినిపిస్తుంది, ఆడ చూస్తేనేమో ఇండియా ఫ్లాగ్ లేదు, ఇంకేమేమో జెండలు ఉన్నాయి. మొత్తం భాషనే మారిపోయింది కదా, మీకు అర్థమైతలేదు కదా అదేందో. నాకు కూడా ఏం అర్థం కాలేదు. సరే, నాకు ఒక మలయాళం ఫ్రెండ్ ఉంది, ఆమెకి ఇదేందో మీనింగ్ చెప్పు అని అంటే కొంచెం అరబిక్ కూడా కలిసి ఉంది కదా అని వేరే వాళ్ళని అడిగి నాకు దాని మీనింగ్ చెప్పింది. ఇలా మొత్తానికి ఏంది అని అంటే మతపరమైన పాటలాగా మార్చేసిండ్రు దాన్ని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా ప్రకటించుకున్న తర్వాత జనగణమన మన నేషనల్ యాంథము, ఇది 52 seconds లో మనం వాడుకోవాలి, దీని ట్యూన్ ఇట్లుంటది, దీని లిరిక్స్ ఇవి అని చెప్పి గర్వంగా ప్రకటించుకున్నాం మనం. కానీ దీన్ని తీసుకుపోయి అక్కడ ఇండియన్ ఫ్లాగ్ లేకపోయినా ఏవేవో ఫ్లాగులు పెట్టుకొని నిలబడి దాని లిరిక్స్ మార్చేసి అదే ట్యూన్ తోని మొత్తం మతానికి సంబంధించి వాడుకుంటున్నారు. చూసిండ్రా, ఇదేనా సెక్యులరిజం ఇచ్చిన స్వేచ్ఛ మీ అందరికి? సెక్యులర్ స్టేట్ అనే పేరుతోని మీరు చేస్తున్న పనులు గివేనా?